హలో స్టూడెంట్స్, డిగ్రీ 5th సెమిస్టర్లో బీసీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది వచ్చేసి మనకి మేజర్ కోర్స్ 14B పేపర్ అనమాట. ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మిషన్ లెర్నింగ్ సబ్జెక్టు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను, అవైతే ముందుగా ప్రిపేర్ అవ్వండి. ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట. సో డెఫినెట్గా గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మిషన్ లెర్నింగ్లో మనకి యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇంట్రడక్షన్ టు మిషన్ లెర్నింగ్. ఇందులో మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి డిస్క్రైబ్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఈచ్ టైప్ డిఫర్స్ ఫ్రమ్ ది అదర్స్. అలాగే 10th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ టైప్స్ ఆఫ్ డేటా ఇన్ మిషన్ లెర్నింగ్ లైక్ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్. సో అలాగే 14th క్వశ్చన్ explain the relationship between data pre-processing, feature engineering and model training in machine learning. సో 3 క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీరు కామన్ టూల్స్, ఛాలెంజెస్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి వేరే స్టెప్స్ కానివ్వండి, అలాగే ఫస్ట్ క్వశ్చన్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 1లో కానివ్వండి, యూనిట్ 2 కానివ్వండి, రిమైనింగ్ యూనిట్స్లో ఈచ్ యూనిట్లో మీరు కన్ఫర్మ్ గా ఫస్ట్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. అలాగే ఇందులో మనకి థర్డ్ క్వశ్చన్ explain the different types of human learning and how they related to machine learning processes. ఇవి కూడా డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 1 నుంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. అప్లికేషన్స్, టూల్స్, ఇష్యూస్. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. 3 క్వశ్చన్స్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు. వీటి నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో లాంగ్ ఆన్సర్ లో ఇస్తే మాత్రం డెఫినెట్ గా మీరు 1.5 పేజ్ అన్న డెఫినెట్ గా ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. షార్ట్ ఆన్సర్ లో ఇస్తే హాఫ్ పేజ్ అన్న మీరు కన్ఫర్మ్ గా ఆన్సర్ అనేది అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇది మనకి యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 మోడలింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్. ఇందులో మనకి యూనిట్ 2లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్ గా 12 అయితే ఉన్నాయి. ఏవైతే నేను హైలైట్ చేశానో థర్డ్ క్వశ్చన్ explain the concept of model representation and interpretability and why is it important for understanding and trusting machine learning models. Alage 5th question explain the various techniques to improve the performance of a machine learning model such as hypermeter, tuning and cross validation. So definitely ga prepare avali gun shot question anamata. Alage 9th question explain the trade offs between model complexity and overfitting and manage this balance during model selection and training. సో ఈ 3 క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్. మీకు గనక టైం ఉంటే ఫస్ట్ క్వశ్చన్ కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత స్టెప్స్ ఇన్వాల్వ్డింగ్ అంటే సెకండ్ క్వశ్చన్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అండి, ఓకేనా. మనకి క్వశ్చన్ పేపర్ అనేది డీప్ గా అడిగితే క్రాస్ వాలిడేషన్ ఇన్ మోడల్ ఎవాల్యుయేషన్, అలాగే బయాస్ వేరియన్స్ ట్రేడ్ ఆఫ్ అంటే 10th క్వశ్చన్ 11th క్వశ్చన్ నుంచి కూడా ఒక్కో క్వశ్చన్ కన్ఫర్మ్ గా తెస్తారు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో క్వశ్చన్ పేపర్ అనేది డీప్ గా ఇస్తే, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసే ముందు 12th క్వశ్చన్ అనేది క్లియర్గా చూడండి. ఎగ్జామిన్ డిఫరెంట్ మోడల్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ అండ్ దేర్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్. 12th క్వశ్చన్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఎవాల్యుయేటింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ మోడల్, ఇంప్రూవింగ్ మోడల్ పర్ఫార్మెన్స్, బయాస్ వేరియన్స్ ట్రేడ్ ఆఫ్. ఇవైతే ప్రిపేర్ అవ్వండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. సో యూనిట్ 2 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంది, డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 బ్రీఫ్ ఓవర్వ్యూ ఆఫ్ ప్రాబబిలిటీ. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అని క్లియర్ గా చూసుకోవచ్చు. బేస్ థియరం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 9th క్వశ్చన్ లో మీకు బేస్ థియరం అనేది కాన్సెప్ట్ అయితే ఉంటుంది. అలాగే 11th క్వశ్చన్ వాట్ ఆర్ బేసియన్ బిలీఫ్ నెట్వర్క్స్, BBN. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఎక్స్ప్లెయిన్ దర్ స్ట్రక్చర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ప్రాబబిలిస్టిక్ రీజనింగ్. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. 11th క్వశ్చన్ 9th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా తెస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి బేసియన్ మెథడ్స్ అంటే 12th క్వశ్చన్ బేస్ థియరం, అలాగే బేసియన్ మెథడ్స్ కూడా మనకి ఇంపార్టెంటే. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మనకి సెకండ్ క్వశ్చన్ డిఫైన్ ప్రాబిలిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రోల్ ఇన్ మోడలింగ్ అన్సర్టనిటీ ఇన్ మిషన్ లెర్నింగ్. అలాగే థర్డ్ క్వశ్చన్ వాట్ ఆర్ random variables, differentiate between discrete and continuous random variables with examples. సో ఓకేనా. సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్ గా తెస్తారు. సో అలాగే యూనిట్ 3లో కూడా ఫస్ట్ క్వశ్చన్ డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి స్టాటిస్టికల్ టూల్స్, ఓకేనా. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో యూనిట్ 3 నుంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. హైపోథసిస్ టెస్టింగ్, అలాగే బేసియన్ కాన్సెప్ట్ లెర్నింగ్, ఓకేనా. ఇవి మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. షార్ట్ ఆన్సర్ లో మనకి యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్స్ డెఫినెట్ గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఓవరాల్ గా 15 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో డిఫైన్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ డిఫర్ ఫ్రమ్ ది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్.
సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి, గన్ షాట్ క్వశ్చన్ అనమాట. దాని తర్వాత రిగ్రెషన్ అల్గారిథమ్స్, సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ అయితే ఉంటుంది. అలాగే రిగ్రెషన్ అల్గారిథమ్స్లో మనకి లీనియర్ రిగ్రెషన్, పాలినామియల్ రిగ్రెషన్, లాసో రిగ్రెషన్, అలాగే రిడ్జ్ రిగ్రెషన్ అండ్ దేర్ అప్లికేషన్స్. అంటే మనకి 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి డీబీ స్కాన్. కే మీన్స్ డీబీ స్కాన్ నుంచి ఒక కాన్సెప్ట్ కన్ఫర్మ్గా తెస్తారు. డైరెక్ట్గా మనకి క్లస్టరింగ్ కాన్సెప్ట్లో మనకి కన్ఫర్మ్గా కే మీన్స్ డీబీ స్కాన్ అయితే ఉంటుంది. 12th క్వశ్చన్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లస్టరింగ్ ఇన్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ అల్గారిథమ్స్, కే మీన్స్ అండ్ డీబీ స్కాన్. ఓకేనా. అలాగే 15th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ ప్రొవైడ్ ఎగ్జాంపుల్స్ వేర్ ఇట్ ఈస్ మోస్ట్ ఎఫెక్టివ్. సో ఇవి మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. యూనిట్ 4 నుంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, సూపర్వైజ్డ్ లెర్నింగ్, క్లాసిఫికేషన్స్ ఆఫ్ లెర్నింగ్ స్టెప్స్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో అలాగే కామన్ రిగ్రెషన్ అల్గారిథమ్స్, అసోసియేటివ్ రూల్ లెర్నింగ్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి యూనిట్ 4 నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే హై అవుతుంది. డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యూనిట్ అనమాట, యూనిట్ 5 బేసిక్స్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్గా 12 అయితే ఉన్నాయి. ఇందులో మనకి గన్ షాట్ క్వశ్చన్స్ 3rd క్వశ్చన్ 4th క్వశ్చన్ కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. 3rd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివేషన్ ఫంక్షన్స్ అండ్ దేర్ రోల్స్ ఇన్ న్యూరల్ నెట్వర్క్స్. అలాగే 4th క్వశ్చన్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, ఏఎన్ఎన్. సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి ఏఎన్ఎన్ కాన్సెప్ట్ అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్ బ్యాక్ ప్రాపగేషన్ అల్గారిథం. సో కన్ఫర్మ్ క్వశ్చన్. అలాగే 8th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డీప్ లెర్నింగ్ అండ్ హౌ ఇట్ ఎక్స్టెండ్స్ ట్రెడిషనల్ న్యూరల్ నెట్వర్క్స్. సో కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనమాట. ఈ 4 కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. మీకు గనక టైం ఉంటే రిమైనింగ్ ఏవైతే 5 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని నేను హైలైట్ చేస్తాను ఎల్లో కలర్తో, అవి కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా స్టూడెంట్స్. ఇది మనకి యూనిట్ 5 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో యాక్టివేషన్ ఫంక్షన్స్, లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ ఏఎన్ఎన్, డీప్ లెర్నింగ్, ఎన్సెంబుల్ లెర్నింగ్, ఇది కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో 11th క్వశ్చన్ అనేది క్లియర్ గా చూడొచ్చు. డిఫరెన్షియేట్ బిట్వీన్ యాక్టివ్ లెర్నింగ్ అండ్ మెమరీ బేస్డ్ లెర్నింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ యూజ్ కేసెస్ ఇన్ మెషిన్ లెర్నింగ్. సో 11th క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. ఓకేనా. యూనిట్ 5 ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి.